ఈ మనోడు కాదు పగోడు సిచ్యువేషన్లో ఈయనకున్న దురలవాటు ఏంటంటే ఎవరెవరైతే మనోళ్ళు ఆయన దగ్గర ఉన్నారో అందరూ వదిలేసి వచ్చేయండి అని. ఆ టైంలో మనోళ్ళు పగోళ్ళు అందరూ కలిసి సినిమా తీస్తున్నారు. ఆ సినిమాని వదిలేసి సగం మంది వెళ్ళిపోయేసరికి దాన్ని లీకులు చేస్తారో ఇంకేం చేస్తారో అర్థం కాక వీళ్ళు ఫ్రెష్గా అవుట్ ఆఫ్ వెళ్ళి మళ్ళీ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ కథ మొత్తం మార్చి మళ్ళీ కొత్త కథను ఇంప్లిమెంట్ చేసి ఆ సినిమాని తీసి అనుకున్న డేట్కి రిలీజ్ చేసి జనం మీదకి వదిలేరు. ఎట్ ద సేమ్ టైం దేవుడు వాళ్ళ వైపు ఉన్నాడో లేదో, వాళ్ళ కష్టం తెలుసో లేదో, వీళ్ళని జనాలు దేశమంతా ఆదరించింది. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ అన్న తమ్ముళ్ళు పార్టీ లీడర్లు ఎవడైతే ఉన్నాడో వీళ్ళు సినీ ప్రముఖులే. కాకపోతే వీళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో తప్ప బయటికి వెళ్తే ఎవడికి తెలియదు, అడ్రస్ లేదు వీళ్ళకి. కాకపోతే ఈయన ఈ ప్రొడ్యూసర్ కొడుకు పాన్ ఇండియా రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. సో ఇతన్ని ఏం చేస్తే సర్వనాశనం అవుతుందని ఒకటి పెట్టుకున్నారు. ఈలోపు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నువ్వు అరే మన వాళ్ళందరూ వచ్చేయండిరా అనే టైంలో ఒక నృత్యకారుడు డ్యాన్స్ చేసేవాడు కూడా వదిలేసి వచ్చేసాడు. ఆ నృత్యకారుడు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాకి. బేసిక్గా తను వదిలేసి రావడంతో అప్పటి వరకు యాక్చువల్గా తను ఉంటే కనుక ఆ సినిమా అనుకున్న టైంకి విడుదలయ్యేది. తను లేకపోవడంతో మొత్తం మార్చేయాల్సి వచ్చింది. వీళ్ళు చాలా టైం పట్టింది. వీళ్ళు ఏం చేశారు, ఇట్లా చేస్తారా, ఇంత నమ్మితే ఇంత మోసం చేస్తారా, సర్లే చూద్దాంలే దేవుడు చూసుకుంటాడు అనుకున్నాడు. ఈ టైంలో ఆ నృత్యకారుడికి సంబంధించి ఒక అమ్మాయి వచ్చింది. వీడు నన్ను ఏదో చేస్తున్నాడు అన్నయ్య అని. అసలు పుష్ప సినిమా వాళ్ళు తీసిందే, అయ్యో నేను పుష్ప అన్నానంటే, ఇక్కడ పుష్ప కట్ చేయవా ప్లీజ్ 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 రిపీట్. అసలు ఆ సినిమా ఏదైతే వాళ్ళు అనుకున్నారో పాన్ ఇండియా సినిమా, వాళ్ళు తీసిందే ఆడవాళ్ళని గౌరవించండి అనే టైప్ సినిమా. ఒక ఆడదానికి అన్యాయం జరిగేసరికి ఒరిజినల్ హీరో లాగా ఆయన ఏం చేశాడంటే ఇబ్బంది పడిపోయాడు. బేసికల్లీ ఇబ్బంది పడి ఇతన్ని ఏం చేశాడు, ఆ పిల్ల చేత కంప్లైంట్ పెట్టించి నేను జైల్లో వేయించాడు. వీడు చేసింది తప్పని. వీడెవడు, ఎవరైతే ఈ హీరో మీద పగ పెంచుకొని రాజకీయాల్లో ఇప్పుడు గెలిచారో వాళ్ళకి సంబంధించినటువంటి మనిషి. వాళ్ళు ఏదో సాయశక్తిలో ప్రయత్నించి మొత్తానికి విడుదల చేయించుకున్నారు. విడుదల అయిన తర్వాత వాడు అడిగిన ఒకే ఒక కోరిక, ఆ విడుదలైన వాడు అన్న ఎవడైతే నన్ను జైల్లో వేయించాడో వాడిని మీరు జైల్లో వేయించండి అని, నీ కోరిక తీరు అని చెప్పి ఆజ్ఞాపించి. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు హీరో ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళి ఏదైనా విధ్వంసం సృష్టించి పరోక్షంగా అతని కారణం చేసి జైల్లో ఇద్దాం అనుకున్నారు. కుదరలా. ఎందుకంటే వాళ్ళు వేరే 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 రాష్ట్రాల్లో పెట్టుకొని వచ్చారు. తెలుగు రాష్ట్రంలోనే ఈవెంట్ అయింది, కానీ ఆ సైన్యం ఎలా అవుతుందో, ఆ హీరో సైన్యం గట్టిగా పటిష్టంగా కంచుకోవట్లా ఉండి ఏ అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కాపాడింది. ఇకపోతే అనుకోకుండా వీళ్ళకి ఒక రోజు దొరికింది. ఆ హీరో సినిమా చూడడానికి అని చెప్పేసి ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడడానికి వస్తున్నాడు అని. ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే ఒక గ్యాంగ్ అక్కడికి వెళ్ళి, మీరేం చేస్తారంటే అక్కడికి వెళ్ళి తొక్కిసలాటలో ఎవరినన్నా ఒక ప్రాణం తీయండి, మిగతాది మేము చూసుకుంటామని చెప్పారు. ఈ మూక కూడా అక్కడికి వెళ్ళి ఒక అమాయకురాలైన ప్రాణం తీసింది, తొక్కి 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 చంపేసి. ఇప్పుడు అది పెద్ద నేరం అయింది. దాని తర్వాత పోలీసులు వచ్చేసారు, ఎంట్రీ ఇచ్చారు, వార్తలు పెద్దగా అయిపోయాయి. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఈ ఘటన జరగడానికి ఆ హీరో కారణం అని చెప్పి ఆ హీరోని అరెస్ట్ చేశారు. ఈ కారణం చేత ఆ హీరోని అరెస్ట్ చేయించండి అని. ఆల్రెడీ ఇట్ వాజ్ ఏ ప్లాన్డ్ స్టోరీ. ఎందుకు ప్లాన్డ్ అంటే ఇంతకుముందు ఆ హీరో కారణం చేత ఇంకొకరు అరెస్ట్ కాబడ్డారు అనే ఒక వార్త ఉంది. సో ఓవరాల్ సినారియోలో ఇంకోటి విషయం ఏంటంటే, అసలు ఎవడు పెట్టాలి కేసు, ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళు పెట్టాలి. ఆ బాధింపబడ్డోడు కూడా అయ్యయ్యో ఆయన తప్పేం లేదండి, మేమే అక్కడికి వచ్చి అనుకోకుండా మా తలరాత బాగాలేక మేము చనిపోయాము, మన భార్య చనిపోయిందని ఆయన కూడా చెప్తున్నాడు. అయినా సరే ఇతన్ని 14 రోజులు రిమాండ్కి తరలించాలని గట్టిగా పూనుకున్నారు. అట్లీస్ట్ 3 రోజులను ఉంచాలి. 3 రోజులు ఉంచాలంటే ఏం చేయాలి, అయితే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయాలి. ఫ్రైడే రోజు అరెస్ట్ చేస్తే ఏమొస్తుందంటే, సాటర్డే సండే ఎలాగో హాలిడేస్ కాబట్టి బెయిల్ రాదు కాబట్టి మండే వరకు వాళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది, మండే ఈవినింగ్. సో మండే ఈవినింగ్ వాదనలు అయితే ట్యూస్డే మార్నింగ్ బెయిల్ వస్తుంది. ఖచ్చితంగా అట్లీస్ట్ 3 రోజులను జైల్లో ఉంటాడు. ఇది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు ఈ ఓవరాల్ సినారియోని ఎలా చూడాలి?